ఫలితము పాజిటివ్ ఉంటుంది అని భావిస్తూ వచ్చాను. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం ఎక్కువ సమయం తీసుకోకుండా, దశాబ్దాల కాలం నుంచి కూడా ఏ ప్రభుత్వం కానీ, ఒక ప్రభుత్వం గురించి అంటేను, ఏ ప్రభుత్వాలు కానీ వెనుకబడిన కులాలన్నిటి కూడా అన్యాయం చేస్తూ వచ్చింది. అన్యాయం చేస్తూ వచ్చినాం కాబట్టి సహించినాం. ఇక మేము అన్యాయం చేస్తూ వచ్చినాం, మీరు సహించుతున్నారని చెప్పేసి ఇప్పుడు అవమానం చేస్తూ వచ్చింది. ఇప్పుడు అన్యాయాన్ని సహించడం, అవమానుడు సహిస్తామా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అన్యాయాన్ని సహిస్తూ వచ్చినాము, ఈరోజు మిమ్మల్ని అవమానపరుస్తున్నా కూడా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అనే విధంగా ఈరోజు ప్రభుత్వం పోతా ఉన్నది. అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొన్న ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లు ఒక కోర్టు ఆధారం అని చెప్పేసి 42% రిజర్వేషన్ తప్ప నేను ఎన్నికలకు పోను అని చెప్పేసి బహిరంగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నమ్మకం కుదిరిండే, చేస్తాడు కావచ్చు ఒక ఆశ అని. కానీ ఎక్కడ కూడా ఏ సంఘం కూడా చడి తప్పులు లేదు, నన్ను ఏం చేస్తారు అని చెప్పేసి ఏదో ఒక కారణం చెప్పేసుకొని మేము 42% ఇవ్వలేకపోతున్నా బీసీలకు అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలకు వేరు. మొన్న మీరు చూస్తే చాలా బాధాకరం, సర్పంచ్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ 17.5% మాత్రమే వచ్చింది. 17.5% మాత్రమే వచ్చింది. 42% వేయింది, 32 వేయింది, 25 వేయింది. మొన్న లెక్కలేస్తే ఎస్సీకి దామాచ ప్రకారం తీసేస్తే, ఎస్సీకి దామాచ ప్రకారం తీసేస్తే మిగిలింది 17.5% మాత్రమే ఈరోజు రావడం జరిగింది. నేను కూడా నా కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం లెక్కలేస్తే 42% కాదు కదా, 17% మాత్రం వచ్చింది. ఎందుకు 17% వచ్చిందంటే ఎస్సీకి ఎంతమంది ఉంటే అంతమంది సీట్లు కేటాయించినాం, ఎస్టీ కేటాయించినాం, మిగతాది 50% మించద్దు అంటే 17% నుంచి 18% మాత్రమే ఈరోజు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో పోయినాం. సరే, భగవంతుడు ఉన్నాడు, ప్రజల మన ఉన్నాడు కాబట్టి మెజార్టీ స్థానాలు కూడా మనం కైవసం చేసుకున్నాం కావచ్చు. అది కాదుగా మేము కోరుకున్నది. మేమేం కోరుకున్నాము, 42% అంటే 32 ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి, అలా 42% మాకు కేటాయించండి, ఏది ఇస్తారు. 122 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ చూడంగా ఈరోజు రిజర్వేషన్ రాదియండి. అందులో 42% మా ఏవో కేటాయించండి, అందులో మేమే పోటీ చేస్తాం, మా వాళ్ళు మా బిడ్డలే పోటీ చేస్తారు. ఆ విధంగా కావాలని చట్టం చేస్తాము అని చెప్పేసి ఈరోజు నేను అసెంబ్లీ జూబ్లీహిల్స్లో గెలిచాను. నేను బీసీ రిజర్వేషన్ లేకుండా నేను సర్పంచులు చేసిన.